కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మనము హార్ట్ అటాక్ రిలేటెడ్ నొప్ప లేదా గ్యాస్ట్రిక్ పెయిన్ అని తెలుసుకోవడం మంచిదే, కానీ దీంట్లో కొన్ని చిన్న పాయింట్స్ కూడా నేను మళ్ళీ ఫైనల్ కన్క్లూజన్ లో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది మనకి పర్టికులర్లీ లెఫ్ట్ సైడ్, అంటే మన గుండె ఎక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లో బరువుగా ఉండడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నలుగురు కలిసి మీ చెస్ట్ టైట్ హ్యాండ్స్ పెట్టి స్క్వీజ్ చేస్తారు, పిసికేస్తారంటారు చూడండి మనిషిని, అలా పిసికేసినట్లు అంత బరువు ఉండడం, లేదా ఒక 100 kg బరువు ఛాతి మీద పెట్టినట్లు ఉండడం, అంటే హెవీనెస్ అంటాం. సో ఆ హెవీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా ఎవరైనా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా చూపిస్తారు, చాలా బరువు ఉందన్నట్లు గుండె మీద. దిస్ ఇస్ కాల్డ్ టిపికల్ క్లాసికల్ సైన్ అంటాం, లెవైన్ సైన్ అని కూడా మనకి స్పెసిఫిక్ నేమ్ కూడా ఇచ్చారు. ఓకే, సో అది ఇంపార్టెంట్ థింగ్. దాంతో పాటు ఏమవుతుందంటే ఎయిర్ హంగర్, మనకి అంత డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అది సెకండ్ పాయింట్. దాంతో పాటు మనకి విపరీతంగా చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. దెన్ మనకి రేడియేటింగ్ పెయిన్ అంటాం. ఈ పెయిన్ అనేది మనకు నర్వ్స్ రిలేటెడ్ అన్ని ఉంటాయి కాబట్టి, సో ఈ పెయిన్ అనేది మనకి కామన్ గా లెఫ్ట్ భుజానికి, లెఫ్ట్ ఈ చేతికి పెయిన్ పాకే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ పాయింట్స్. ఈ 4 సమ్ టైమ్స్ కొందరిలో వామిటింగ్ వచ్చినట్లు ఉండడం కానీ వామిటింగ్ అవ్వడం కానీ జరగచ్చు. సో ఈ కాంపనెంట్స్ అన్ని ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది. ఇలా కాకుండా ఈ పెయిన్ అనేది ఇక్కడ రావచ్చు, రైట్ సైడ్ చేతికి కూడా పెయిన్ రావచ్చు, లేదంటే కడుపులో కూడా నొప్పి రావచ్చు. సమ్ టైమ్స్ ఈ కింద భాగం చెస్ట్ లో కూడా మాత్రమే నొప్పి ఉండొచ్చు. సో ఇలా ఓన్లీ జా పెయిన్ అంటాం, దవడ నొప్పి మాత్రం కూడా ఉండొచ్చు. సో ఇలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే ఇదే ఈ మాదిరిగానే పెయిన్ ప్రజెంట్ అవుతుంది అనేది డెఫినెట్ కాదు. ఇలా ఉంటే మెజారిటీ ఆఫ్ ద టైం హార్ట్ అటాక్ రిలేటెడ్. ఇలా కాకుండా వేరే రకంగా వచ్చినా హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ ఉంటుంది. పర్టికులర్లీ మనము ఏజ్ ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 60 years తీసుకున్నా, ఫీమేల్స్ తీసుకున్నా, దెన్ షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళ ముగ్గురులో యూజువల్ గా ఈ టిపికల్ సిమ్టమ్స్ అంటాం. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్, అవి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా వాళ్ళకి చాలా తక్కువగా మాత్రమే చూస్తాం. ఓకే, అది. సో నెక్స్ట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్. యూజువల్ గా గ్యాస్ట్రిక్ అంటే ఏంటి? గ్యాస్ పెయిన్ అంటారు, ఇంకోటి అల్సర్ పెయిన్ అంటారు. సో మనకి పెప్టిక్ అల్సర్ అంటాం. మన బాడీ అంటే మన పొట్టలో యాసిడిటీ, అంటే యాసిడ్, మన స్టమక్ లో యాసిడ్ ఉంటుంది, అది ఎక్కువ అయిపోయి మనకి అది రిఫ్లక్స్ అంటాం. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. రిఫ్లక్స్ అంటే ఏంటి? మామూలుగా మనం ఏం తీసుకున్నా పైనుంచి కిందికి ఈసోఫేగస్ అని ఉంటుంది, దానికి వెళ్ళి స్టొమక్ పొట్టలోకి వెళ్ళి ఇంటెస్టైన్స్ కి వెళ్ళాలి. అలా కాకుండా మనకి స్పింక్టర్ ఉంటుంది ఈసోఫేగస్ కి, గ్యాస్ట్రిక్. సో ఈ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి, మన యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి, హెవీ ఫుల్ తీసుకున్నప్పుడు మనకి ఈ రిఫ్లక్స్ యాసిడ్ అనేది పైకి రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంటగా ఉంటుంది, మనకి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, కడుపులో మంట. ఈ మొత్తం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనకి ఈసోఫేజియల్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఇదంతా బర్నింగ్ సెన్సేషన్ వచ్చి గొంతులో కూడా మంటగా ఉండే అవకాశం, విపరీతమైన తేపులు వస్తాయి వీళ్ళల్లో. ఓకే, అసోసియేట్ విత్ బెల్చింగ్స్, బర్పింగ్స్, బెల్చింగ్స్, తేపులు ఎక్కువగా ఉండడం, లేదంటే బ్లోటెడ్ సెన్స్ అంటే మన పొట్ట అంతా ఉబ్బిపోయినట్లు ఉండడము అనేది జరుగుతుంది. ఇది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్. ఓకే, టిపికల్ గా ఇది రెండింటికి మేజర్ డిఫరెన్స్. బట్ ఇది ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా? గుండె జబ్బులు పర్టికులర్లీ 200 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు గుండె జబ్బుల వల్ల. దాంట్లో కూడా 85% హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోకే. ఓకే, మిగతా 15%లో మిగతా గుండె జబ్బులు కానివ్వండి, ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే దాదాపుగా మనం ఇది తీసుకుంటే ప్రతి 11 సెకండ్లకి ఒక మనిషి గుండె జబ్బులతో చనిపోతున్నాడు. ఎందుకని సార్? అంటే ఎందుకు ఇంత ఎక్కువ గుండె జబ్బులు రావటం? కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ హార్ట్, ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఎటువంటి ఛాతి నొప్పి అయినా, లైక్ కూర్చున్నట్లు ఉండడం ఉండొచ్చు, మంట ఉండొచ్చు, లేదా ఏదో మైల్డ్ పెయిన్ అనిపించవచ్చు, లేదా ప్రిక్కింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, ఓకే, లేదా ఓన్లీ మంటగా ఉండొచ్చు, దురదలాగను ఇంకోలాగా, ఇలాంటిది ఉన్నా బరువు అనేదే కాదు, ఎలాంటి ఛాతి నొప్పి మీకు ఫస్ట్ పాయింట్, నొప్పి తగ్గట్లేదు. ఓకే, రెండోది, సెకండ్ ఆ నొప్పి పెరుగుతానే పోతా ఉంది. ఓకే, ప్రొలాంగ్డ్ డ్యూరేషన్, ఎక్కువసేపు నొప్పి ఉంది. ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కూడా కొంచెం సివియారిటీ ఆఫ్ ఇంటెన్సిటీ అంటాం, మైల్డ్, మోడరేట్, సివియర్. ఆ నొప్పి ఇంటెన్సిటీ పెరుగుతా ఉంది, తగ్గట్లేదు అంటే
ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయొద్దండి. ఓకే. అది మీకు మంట ఉండొచ్చు, లేదా మైల్డ్ నొప్పి ఉండొచ్చు, కూర్చున్నట్లు ఉండొచ్చు, ఎలా ఉన్నా ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉంటే, పర్టికులర్లీ మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్, ఫ్యామిలీ హిస్టరీ, అబ్డామినల్ ఒబెసిటీ, పొట్ట చుట్టూ ఊబకాయము, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మోర్ దెన్ 40 years ఉండి నొప్పి వస్తే ఇమ్మీడియట్ గా ఏ నిమిషం గాని క్షణం గాని నెగ్లిజెన్స్ వహించకుండా, ఆలస్యం చేయకుండా ఒక ఈసీజీ తీయించుకోండి. ఓకే, ఈసీజీ తీయించుకుంటే క్లారిటీగా మనకి హార్ట్ అటాక్ ఉందా లేదా. ఈసీజీ అంటే జస్ట్ ఒక ఈసీజీ 100 to 300 rupees ఉంటుంది అంతే, ఎక్కడ ఏ సెంటర్ లో తీయించుకున్నా గానీ. సో దాంట్లో ఉందా లేదా అని క్లారిటీగా తెలిసిపోతుంది. దాని ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. నెగ్లిజెన్స్ పాటించినారా, అది అది గ్యాస్ట్రిక్ పెయిన్ అనో లేదంటే కండరాల నొప్పనో తగ్గుతాదనో నెగ్లిజెన్స్ పాటిస్తే మాత్రం డెఫినెట్లీ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. నా సిన్సియర్ అందరికీ అంటే ఇది హెల్త్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి పెయిన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. అదే కొందరికి తగ్గుతాదలా అనే నెగ్లిజెన్స్, బాగా ఇప్పుడు బయటికి లేచిపోయి తీయించుకోవాలా అనే నెగ్లిజెన్స్, ఇవన్నీ అసలు పనికిరావు. అంటే లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటే మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, ఆ చిన్నపాటి నెగ్లిజెన్స్ అనేది తగ్గించుకొని ఇంత సివియర్ పెయిన్ ఉండి తగ్గకుండా ఉంటే, పెరుగుతానే ఉంటే పెయిన్ అనేది మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క 100 meters కి ఏదో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, చిన్న క్లినిక్ కానివ్వండి, నర్సింగ్ హోమ్ కానివ్వండి, ఏదో ఒకటి అవైలబిలిటీలో ఉంటా ఉన్నాయి అందరికీ కూడా. లేదా ఒక పెరిఫరీస్ లో ఉంటే టౌన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి తీయించుకోనికి. ఒక 10 నిమిషాలు మహా అయితే, చిన్న టౌన్ లో ఎటు పోవాలన్నా 10 నిమిషాల కంటే పట్టదు మనకి టైం. సో తీయించుకోవడం వల్ల మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఈసీజీలో క్లియర్ కట్ గా హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. మెజారిటీ ఆఫ్ ద టైం అంటే 99% మనకు కనపడుతుంది. దాంతో లేదా మీ లైఫ్ సేఫ్, హ్యాపీ. ఒకవేళ ఉందా మీకు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అందుతుంది. ట్రీట్మెంట్ ద్వారా మీ ప్రాణాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క మనిషికి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటితేనే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది పెరిగిపోతా ఉంది. ఓకే, సో ఈ ఏజ్ గ్రూప్ పైబడిన వాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే, అంటే ఛాతి నొప్పి ఉంటే ఇమీడియట్ గా ఈసీజీ తీయించుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. కొంతమంది రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకున్నప్పుడు మనకు హార్ట్ కి సంబంధించిన ఇబ్బంది రాబోతుందని ముందే దాంట్లో తెలిసే డెఫినెట్లీ అండి. ఈ యాన్యువల్ అంటే ఇప్పుడు అందరూ కూడా రికమెండ్ చేసేది యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. అవి లాట్ ఆఫ్ అంటే మనం మీ అందరూ గమనిస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆఫర్ అయితే ఉంటుంది. డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, క్లినిక్స్ కానివ్వండి. సో ఇట్స్ నాట్ లైక్ కాస్ట్లీ అఫేర్ ఆల్సో. సో దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మేము కూడా చాలా చూస్తూ ఉంటాం కదా, బీపీలు, షుగర్లు చాలా బయటపడతాయి. లేదా ప్రీ డయాబెటిస్, ప్రీ హైపర్ టెన్షన్ స్టేజెస్ బయటపడతాయి. కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, మన భారతదేశంలో 80% మందికి ఏదో ఒక కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉంది. ఇదంతా డేటా, ఊరికి చెప్పేది కాదు, డేటా అనే చెప్తాం. 80% మందికి ఏదో ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది. ఎల్డిఎల్ మరీ ఎక్కువ ఉందనో, ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉందనో, హెచ్డిఎల్ చాలా తక్కువ ఉందనో, టోటల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ, ఏదో ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం 80% మందికి ఉంది. ఎంత రిస్క్ లో ఉన్నట్టు. అండ్ ఎవ్రీ డయాబెటిక్స్ తీసుకుంటే 5గురిలో 2-3 డయాబెటీస్ ఉంటున్నారు. అట్లీస్ట్ 5గురిలో 2 బీపీ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. అండ్ స్మోకింగ్ అయితే స్మోకింగ్ వల్ల మన దేశంలో కొన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లో డెఫినెట్లీ కామన్ టెస్ట్లు ఏం చేయించుకోవాలి. ఒకటి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటి, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, దెన్ షుగర్, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండిల్ అంటే తినక ముందు తిన్న తర్వాత, దెన్ హెచ్బిఏవన్సీ షుగర్ మన లెవెల్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ 3 months అనేది హెచ్బిఏవన్సీ లెవెల్. దెన్ పోయినప్పుడు ఎనీవే బీపీ అనేది చెక్ చేస్తారు. యూజువల్ గా కొందరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ కొందరికి ఎక్కువనే కనిపిస్తుంది. వాళ్ళని మళ్ళీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఒక 2 times మినిమం కూర్చోబెట్టి ఒక 15-20 minutes మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది. అంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, బీపీ చూస్తారు, షుగర్ చూస్తారు, దెన్ లిపిడ్ ప్రొఫైల్, ఇవి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అవి కూడా కంపల్సరీ. సో ఈ 4 బ్లడ్ టెస్ట్ ప్లస్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఈ చిన్న బేసిక్ టెస్ట్లు ఇవి. ఈ బ్లడ్ టెస్ట్ లో బేసిక్ టెస్ట్లు చేయించుకొని నెక్స్ట్ ఈసీజీ, 2D ఎకో, ఇవి బేసిక్ కార్డియాక్. ఒకవేళ ఎవరన్నా నడవగలిగితే, మోకాలు నొప్పులు కానీ ఇలా లేని వాళ్ళు ట్రెడ్మిల్ టెస్ట్. యాన్యువల్ గా ఇవి చేయించుకుంటే ఇక్కడ ఎన్ని జబ్బులు బయటపడతాయి,
బీపీ ఉందా లేదా తెలుస్తుంది, షుగర్ ఉందా లేదా తెలుస్తుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది, కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. అసలు ఎటువంటి హార్ట్ ప్రాబ్లం అయినా ఈసీజీ స్కాన్ ట్రీట్మెంట్ లో తెలిసిపోతాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బేసిక్ టెస్ట్లు చేయించుకోవడం వలన బయటపడిపోతాయి. ఈ బయటపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే అడ్వాన్స్ స్టేజ్ కి పోకుండా మనం ముందు నుంచే జాగ్రత్తలు లైఫ్ స్టైల్ విధానాల్లో మార్పులు చేసుకోవడం వల్ల కానీ, లేదా మరీ ఎక్కువ లెవెల్స్ లో మనకున్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మందుల ద్వారా కానీ మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈసీజీ 2D ఎకో ఈ 2 టెస్ట్లతో ఎటువంటి గుండె ప్రాబ్లం అయినా మనం కనిపెట్టచ్చు. మాక్సిమం మెజారిటీ ఈసీజీలో కానివ్వండి 2D ఎకో స్కాన్ లో కానివ్వండి తెలిసిపోతుంది. సార్ చాలా మంది మూవీస్ లో చూస్తుంటాం ఎక్కువగా, రియల్ గా అంటే అంత ఐడియా లేదు కానీ పక్కన పడుకున్న వాళ్ళని కూడా పిలవటానికి వాయిస్ రాకుండా సడన్ గా పెయిన్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడ్డట్టుగా మనం చూస్తుంటాం. నిజంగా అలా జరుగుతుందా? వాయిస్ కూడా రాకుండా హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అంత ఇబ్బందిగా అలా ఉంటుందా? అంటే హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిఫరెంట్ టైప్స్ గా ప్రజెంట్ అవ్వచ్చు. అందరూ తెలుసుకోవాలి. కొందరు సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే వాళ్ళకు వచ్చినట్లు కూడా తెలియదు, బట్ అఫెక్ట్ అవుతారు ఒకటి. దెన్ కొందరు సడన్ గా చనిపోతారు, అంటే నిద్రలో హార్ట్ అటాక్స్ వస్తే సడన్ గా చనిపోతారు. ఓకే, దెన్ హార్ట్ అటాక్ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళే ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్, ట్రీట్మెంట్, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ వచ్చినా కూడా ఈవెన్ అట్ దిస్ అడ్వాన్స్డ్ వరల్డ్ ఆల్మోస్ట్ నియర్లీ టు 50% ఆఫ్ ద హార్ట్ అటాక్ కేసెస్ హాస్పిటల్కి వెళ్ళక ముందే కూడా చనిపోతున్నారు. ఓకే, బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ కానివ్వండి, డిలే ఇన్ డయాగ్నోసిస్ కానివ్వండి, ర్యాపిడ్ మనకి అడ్వాన్సెస్ వచ్చేసాయి డయాగ్నోస్ చేయడంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ లో కానివ్వండి. బట్ ఈవెన్ నౌ మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఇంకా హాస్పిటల్ కి రాకముందే ప్రాణాలు కోల్పోతున్నారంటే మనం దాని ఆవశ్యకతను గుర్తుంచుకోవాలి ఎంత సిగ్నిఫికెంట్ అనేది. ఓకే, దెన్ డెఫినెట్లీ సివియర్ ఇంటెన్స్ పెయిన్ ఉన్నప్పుడు మనకు అసోసియేటెడ్ గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఆయాసం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు దే కాంట్ మూవ్ అవుట్ ఆఫ్ ద బెడ్. అంటే సివియర్ గా ఆయాసం ఉందా ఏమవుతుంది, మనం కదలలేము. అండ్ మనకు హార్ట్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే పంపింగ్ అనేది తగ్గుతుంది. సో పంపింగ్ తగ్గినప్పుడు మనకి వీక్నెస్ కూడా జనరలైజ్డ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ బ్రెయిన్ కు కూడా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. లేదా మనకు సడన్ ఈ గుండె యొక్క రక్తనాళం సడన్ గా బ్లాక్ అయినప్పుడు రక్తం గడ్డి మనకు వెంట్రికులర్ టెకీకార్డియాస్ అంటాం. అంటే హార్ట్ రేట్ చాలా ఎక్కువ కొట్టుకుంటుంది. అలా కొట్టుకున్నప్పుడు పంపింగ్ ఇన్ఎఫెక్టివ్ ఉంటుంది. సో పేషెంట్ దాంతోనే ఈ వీక్నెస్ కానివ్వండి, గిడ్డీనెస్ కానివ్వండి, లేవలేకపోవడం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ వెంట్రికులర్ టెకీకార్డియాతోనే ఇఫ్ అది ఇమీడియట్ గా ట్రీట్ చేయాలి. ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏంటి, షాక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అది రికగ్నైజ్ చేయడానికి ఎంతమందికి సాధ్యం అవుతుంది తెలియదు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఒక నిమిషం అట్లా డిలే అయిందంటే వాళ్ళు ప్రాణాలు వెళ్ళిపోతాయి, సడన్ గా చనిపోతారు. సో ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అడ్వర్స్ ఈవెంట్స్ ని ప్రివెంట్ చేయాలంటే మనం రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఐ రికమెండ్ ఫ్రమ్ 30 years ఆఫ్ ఏజ్, బికాస్ బేస్డ్ ఆన్ ద డేటా 30 years నుంచి మనకి పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా 30 years నుంచే మనం స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా, అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉందనుకోండి, వాళ్ళు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21 years నుంచే కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది జరగాలి. వెరీ హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్యామిలీలో అంటే వాళ్ళు 10 years ఆఫ్ ఏజ్ లోనే కొలెస్ట్రాల్ అనేది వాళ్ళ పిల్లలకి చెక్ చేయించాలి. అది డెఫినెట్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ అలా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ అంటే యూజువల్ గా మనము మగవాళ్ళలో 65 సంవత్సరాల లోపు హార్ట్ అటాక్ తో ఇబ్బంది పడినోళ్ళు, ఆడవాళ్ళలో 55 సంవత్సరాల లోపు ఇబ్బంది పడినోళ్ళు ఉంటే అది సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అని కన్సిడర్ చేస్తాం. సో వాళ్ళలో రాకుండా ఉండాలంటే మనం డెఫినెట్లీ ఈ అన్ని టెస్ట్లు అనేది ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుని వచ్చింది. సో ఇలాంటి వాళ్ళలో 21 సంవత్సరాలకు మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒకవేళ నార్మల్ ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. బట్ అట్లీస్ట్ మనకు తెలుస్తుంది మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది. కొన్ని కంజైనైటల్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో వాళ్ళలో కొన్ని ఈ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ దాంట్లో స్టెప్స్ ఉంటాయి, చాలా బయోకెమికల్ స్టెప్స్ ఉంటాయి. అలా ఎంజైమ్ డెఫిషియన్సీస్ కానివ్వండి, ఇలా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ చాలా అబ్నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళలో కొందరికి ఈ
చిన్న బంప్స్ లాగా ఉంటాయి. మన టెండాన్ గ్జాంథోమస్ అంటాం, ఐలిడ్స్ దగ్గర గ్జాంథోమస్ అంటాం. అంటే కొంచెం వైట్ కలర్ గా ఉండే చిన్న బుడపలాగా వచ్చే అవకాశం ఉంటాయి అనమాట. సో అలా ఎవరికన్నా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతాం మనం. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఫెమిలియల్ కొలెస్ట్రాల్, జెనెటిక్ కొలెస్ట్రాల్ అబ్నార్మల్స్ ఉండొచ్చు. అలా కాకుండా ఈ జెనెటిక్ అబ్నార్మల్స్ లో మన ఆర్కస్, మన కంటి కార్నియా ఉంటుంది, దాని చుట్టూ తెల్లకి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రెండే మనకు జెనెటిక్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లో మనకు యూజువల్ గా బయట కనిపించేది. సో అలాంటివి ఉన్నప్పుడు అర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెస్ట్లు చేయించుకుంటే మనం దాన్ని కంట్రోల్ గా, అగ్రెసివ్ గా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అంత రిస్క్ జోన్ లా ఉన్నట్లు. సో అర్లీ ఐడెంటిఫికేషన్ చేయగలిగితే మనం దాన్ని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే సార్, జనరల్ గా మన చిన్న పిల్లలకు కూడా తెలుసు స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడవుతాయి అని చెప్పి. మరి లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసు, కానీ దీని వల్ల హార్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు స్మోకింగ్ చూస్తే స్మోకింగ్ లో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేది చాలా ఉంటాయి. నికోటిన్ ఒకటే కాదు, నికోటిన్, టార్, హెవీ మెటల్స్ అంటాం, ఇలాంటివి చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి స్మోకింగ్ లో. అది అందరూ తెలుసుకోవాలా. ఓకే, ఇలాంటి అన్ని కెమికల్స్ వల్ల మన బాడీలో ఏమవుతుందంటే లంగ్స్ లోకి ఎంటర్ అయినప్పుడు స్లోగా ఇట్ విల్ ఎంటర్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్. ఆ కాంపౌండ్స్ అన్ని కూడా బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే చెడు కణాలు. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ తీసుకుంటే చీము అంటాం, ఇట్స్ లైక్ పస్ ఆర్ సంథింగ్, దట్ ఈస్ ఆల్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అదంతా. అలానే మన బాడీలో ఈ ఇన్ఫ్లమేషన్, చెడు కణాలు అనేది రియాక్ట్ అవుతాయి. ఇది ఫారిన్ ఆబ్జెక్ట్స్ కదా ఇవంతా బాడీలో వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన వెజల్ లో డ్యామేజ్ జరుగుతూ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వెజల్ డ్యామేజ్ అవుతుందో, సో వీళ్ళల్లో ఏమవుతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం, మన బాడీలో ఈ బయోకెమికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ, రక్తం గడ్డగట్టే టెండెన్సీ పెరుగుతుంది. సో ఇలాంటి చాలా వాసోస్పాజం అంటే మన రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 మెకానిజమ్స్, బేస్ మెకానిజమ్స్ చెప్పాను, ఇవన్నీ పెరిగిపోతాయి స్మోకింగ్ చేసే వాళ్ళలో. ఇవన్నీ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ వెజల్స్ అనేది అక్యుములేట్ అయిపోయి, కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి నిదానంగా పెరిగిపోతుంది. హెవీ స్మోకింగ్ చేసినప్పుడు ఇవి సడన్ గా రప్చర్ అయిపోతాయి. అంటే మన బ్లడ్ వెజల్స్ పొరలు ఉంటాయి, ఈ పొరల కింద అక్యుములేట్ పెరిగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్, ఈ చెడు కణాలు అనేది ఎక్కువైపోతే వచ్చినాయి అనుకోండి, అదంతా లిక్విఫై అవుతా వస్తుంది. లిక్విఫై అయిపోయి ఏమవుతుంది, సడన్ గా ఆ పైన పొర పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు బ్లడ్ కి ఎక్స్పోజ్ అవుతాయి. ఇవన్నీ కూడా బ్యాడ్ సెల్స్ అన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తం గడ్డగట్టిపోతుంది ఫాస్ట్ గా. పోయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వస్తుంది. సో సడన్ అటాక్ లో చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని మెకానిజమ్స్ వర్క్ అవుతాయి స్మోక్ చేసే వాళ్ళలో. కాబట్టి స్మోకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ డేంజరస్. ఇది ఓన్లీ హార్ట్ అటాకే కాదు, స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్. ఓకే, ఇది నెక్స్ట్, ఒకవేళ స్మోకింగ్ మీరు మానేయాలనుకుంటే కూడా మీ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి మానేసిన తర్వాత 10 సంవత్సరాలు పడుతుంది. సో స్మోకింగ్ మానేసిన తర్వాత కూడా మీరు 10 సంవత్సరాల వరకు హై రిస్క్ లో ఉన్నట్లు. అంటే దానివల్ల ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవాలి. దీనికి కొలాబరేటివ్ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సన్ మోటివేషన్ ఉండాలి, అంటే దాని దగ్గరికి వెళ్లకుండా. ఓకే, దెన్ ఒకవేళ పొరపాటున అలవాట్లో ఉంటే దాన్ని తగ్గించుకొని కూడా హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ కావాలి. దెన్ దాని సపోర్టివ్ మెడికేషన్స్ ఉండాలి, సైకో బిహేవియరల్ థెరపీ అవసరం ఉంటుంది. దెన్ గవర్నమెంట్స్ ఆల్సో షుడ్ బ్రింగ్ లాట్ ఆఫ్ పాలసీస్. దట్స్ నాట్ ఇన్ అవర్ మ్యాటర్ ఆఫ్ రేంజ్, అది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లాట్ ఆఫ్ తెస్తున్నారు, అంటే దే ఆర్ డిస్ప్లేయింగ్ యాడ్స్ టు అవాయిడ్ స్మోకింగ్ అనేది. సో ఇంకో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే, మనం తాగితేనే మనకు రిస్క్ ఉంది, మనం తాగము, మన పక్కన వాళ్ళు గాలుస్తున్నారు, మనం సేఫ్ అనేది రాంగ్. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే పక్కనోళ్ళు తాగినా మనం పీల్చుకుంటున్నాం. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా దగ్గర సంవత్సరానికి 5 లక్షల మంది చనిపోతున్నారు. ఓకే, సో మీరు ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఎవరన్నా స్మోక్ చేస్తా ఉంటే కూడా డోంట్ ఎంకరేజ్, బికాస్ మీ ఆరోగ్యం రిస్క్ లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ సేమ్ ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీలో పేరెంట్స్ సిగరెట్ కాలుస్తున్నారు, పిల్లలు ఉంటారు, మీ పిల్లల గ్రోత్ కూడా అఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బోన్ గ్రోత్ కానివ్వండి, రెగ్యులర్
ఈ గ్రోత్ కానివ్వండి, వాళ్ళలో ఈ సేమ్ థింగ్ రిలేటివ్ అన్నీ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు తాగేటప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు ఆలోచించండి. ఆలోచించి మీరు మానేస్తే అందరికీ మంచిది. ఎందుకంటే దానివల్ల 0 బెనిఫిట్, 200% హార్మ్ఫుల్. నిజంగా స్మోక్ చేసే వాళ్ళు ఎంతో దూరాన్ని ఉన్నా కూడా మనకు అది వస్తూనే ఉంటుంది, ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఎక్కడో స్మోక్ చేస్తున్నారని. నిజంగా ఎంత డిస్టెన్స్ లో మనం ఉంటే అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? యూజువల్ గా ఐ థింక్ ఇఫ్ ఐ స్మోక్ హియర్, క్లోజ్డ్ స్పేసెస్ లో ఎంత దూరం ఉన్నా ఇట్ విల్ బి లైక్ సేమ్. ఓపెన్ అందుకే పబ్లిక్ ప్లేసెస్ లో అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఈవెన్ గవర్నమెంట్స్ బ్యాండ్ స్మోకింగ్ ఇన్ క్రౌడెడ్ అండ్ పబ్లిక్ ప్లేసెస్. ఓపెన్ స్పేసెస్ ప్రాబబ్లీ కంప్లీట్లీ ఓపెన్ స్పేస్ అంటే ప్రాబబ్లీ అరౌండ్ 5 meters డిస్టెన్స్ ఉంటే మనకు అంతగా అఫెక్ట్ అవ్వకుండా అవకాశం ఉండొచ్చు. ఓకే సార్, చాలా వరకు హార్ట్ పెయిన్ వచ్చిందనగానే సిపిఆర్ చేస్తూ ఉంటారు. నిజంగా దీని వల్ల రిస్క్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా? హార్ట్ పెయిన్, సిపిఆర్ రెండు డిఫరెంట్. ఓకే, ఇప్పుడు హార్ట్ పెయిన్ వచ్చేది హార్ట్ అటాక్ వల్ల. హార్ట్ అటాక్ అంటే కామన్ లాంగ్వేజ్ హార్ట్ అటాక్, మనం సైంటిఫిక్ టర్మ్ ఇస్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, ఎంఐ అంటాం. హార్ట్ అటాక్ అంటే మన గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఉండి సడన్ బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ మజిల్ వీక్ అయ్యేదని హార్ట్ అటాక్ అంటాం. అది హార్ట్ అటాక్. అప్పుడు మనకు ఛాతీ నొప్పి కానీ ఇలా వస్తుంది. సిపిఆర్ అనేది మనం చేయాల్సింది ఎప్పుడు అంటే సిపిఆర్ అంటే కార్డియో పల్మోనరీ రీసస్టేషన్. అంటే గుండెని, లంగ్స్ ని మనం రివైవ్ చేస్తున్నాం దాని మీనింగ్. ఓకే, ఇది ఎప్పుడు చేస్తామంటే ఒక మనిషికి 2 ఆగిపోయినప్పుడు చేసే ప్రక్రియనే మనం సిపిఆర్ అంటాం. అంటే ఇప్పుడు ఒక మనిషి ఫర్ సపోజ్ పడిపోయినప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ మనిషి బతికున్నాడా లేదా చూస్తాం. అంటే వాళ్ళు ఎట్లా చూస్తాము, మనం వాళ్ళని తట్టి చూస్తాం, కదిలిచి చూస్తాం, రెస్పాన్స్ లేదు, పలకట్లేదు. దెన్ సెకండ్ స్టెప్ మనం చూడాల్సింది ఊపిరి అంటే అందుతుందా లేదా తనకి. అది మనము ముక్కు దగ్గర వేలు పెట్టినా చెస్ట్ రైజ్ అవుతుందా, చెస్ట్ ఆర్ అబ్డామెన్ పైకి కిందకి తెలుస్తుంది. సో ఈ రెండిట్లో ఏది లేనప్పుడు వాళ్ళ ఊపిరి అందట్లేదు అనేది అర్థం. నెక్స్ట్ మనం గుండె కొట్టుకుంటుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటామంటే మనం నెక్ ట్రెకియా, విండ్ పైప్ పక్కన మజిల్ ఉందా, మజిల్ మనం స్ట్రైట్ చేస్తే ఇక్కడ మజిల్ తెలుస్తుంది. ఈ రెండింటి మధ్య గుంత ఉందా, ఈ గుంతలో మనం ఫింగర్స్ పెట్టి చూస్తే మన పల్స్ మనకు తెలుస్తుంది. ఓకే, అంటే హార్ట్ బీట్ లాగా. పల్స్ అంటాం. ఓకే, అంటే బ్లడ్ వెజల్ పల్సేషన్స్ కొట్టుకుంటుంటది, బ్లడ్ పంప్ అయినప్పుడు అది పల్స్ తెలుసా. సో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు, ఇది ఈజీ. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు. ఈ పల్స్ ఉందా లేదా అని చూస్తాం. ఎందుకంటే యూజువల్ గా మనం నాడి అనేది జనరల్ గా ఇక్కడ చెక్ చేస్తాం. బట్ మనకి ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నాడి మనకి యూజువల్ గా తెలియదు. ఇది గుండెకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ పల్స్ కూడా లేకుంటే గుండె కూడా కొట్టుకోవట్లేదని అర్థం. సో మనిషి రెస్పాన్స్ లేదు, ఊపిరి లేదు, గుండె కూడా కొట్టుకోవట్లేదు అన్నప్పుడు చేసే బేసిక్ ట్రీట్మెంట్ నే మనం సిపిఆర్, కార్డియో పల్మనరీ రీసస్సిటేషన్ అంటాం అనమాట. దీన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్. అంటే కార్డియాక్ అరెస్ట్, కంప్లీట్ గా మనిషి లైక్ అట్ ద వర్జ్ ఆఫ్ డెత్, ఉన్నప్పుడు చేసే ప్రక్రియనే కార్డియో పల్మనరీ రీసస్సిటేషన్. దీన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రొసీజర్. ఇది ప్రతి ఒక్కరు ట్రైన్ అవ్వాలి, రికగ్నైజ్ చేయగలగాలి. అది రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళ బేసిక్ సిపిఆర్ ఇవ్వగలగాలి. ఇది ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కూడా, కంపల్సరీగా నేర్చుకోవాలి. మనం ఏ సోషల్ మీడియా ఛానల్కి పోయినా దీని గురించి అవగాహన ఉంటుంది. ఎలా చేయాలనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలానే జరుగుతూ ఉంటాయి. ఎవ్రీబడి షుడ్ ట్రైన్ ఇన్ దిస్. దానివల్ల అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి మన లైఫ్ టైంలో మనం ఈ సినారియో ఫేస్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. అట్లీస్ట్ ఒక మనిషికైనా మనం ప్రాణం పోసే అవకాశం ఉంటుంది. సో ఒక మనిషి ప్రాణం ఈవెన్ సామాన్యుల చేతిలో కూడా ఉంది. సార్, సార్బిట్రేట్ అనే ఒక టాబ్లెట్ మనం వాళ్ళకు హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఇవ్వటం వల్ల కొంతలో కొంత మనం హాస్పిటల్ కి వెళ్లే లోపు వాళ్ళ ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పి అంటుంటారు కదా, నిజమే అంటారా? యూజువల్లీ సార్బిట్రేట్ అనేది ఎవరికి పాకెట్ లో ఉండదు. అవును, అది ఎవరి దగ్గర ఉంటుందంటే హార్ట్ అటాక్ తో అఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడన్నా పెయిన్ వస్తే తీసుకోండి. సివియర్ పెయిన్ వస్తే మీకు ఆ టైంలో రిలీఫ్ అయ్యేదానికి
టైం ఉంటుంది, మీరు రీచ్ అయ్యేదానికి ఉంటుంది అనేసి చెప్తాం. ఎందుకంటే సార్బిట్రేట్ అనేది నైట్రేట్స్ అంటాము, ఇది వాసోడైలేటర్. అంటే మనకి ఇప్పుడు గుండె రక్తనాళాలు ఏమవుతాయంటే మన ఈ ప్లాక్ రప్చర్ అయ్యి క్లాట్ ఫామ్ అవ్వడము లేదా ముడుచుకుపోవడం ఉన్నప్పుడు ఈ సార్బిట్రేట్ ఇవ్వడం వల్ల కొంచెం వాసోడైలటేషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఆ వాసోడైలటేషన్ వల్ల మనకి కొంచెం బ్లడ్ ఫ్లో సరఫరా అయ్యే ఛాన్స్, అట్లీస్ట్ ఏదైతే బ్లాక్ అయింది కాకుండా మిగతా బ్లడ్ గుండె రక్తనాళకైనా ఏదైతే ఓపెన్ ఉంటుందో దానిలోకైనా కొంచెం రక్తం సరఫరా ఎక్కువ అయ్యి ఆ ఎఫెక్ట్ ని మనకి తగ్గించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సో అలా మనకి ఇది తోడ్పడుతుంది. సో మన పెయిన్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే యూజువల్ గా మనం కొల్లెటరల్స్ అంటాం, ఒకవేళ ఇది మూసుకుపోయినా ఆపోజిట్ వెజల్ నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, స్మాల్ వెజల్స్. అప్పుడు ఈ బ్లడ్ వెజల్ ద్వారా ఏదైతే రక్తం సరఫరా తగ్గిందో ఇక్కడ నుంచి కొంచెం సరఫరా అవడం వల్ల ఈ పెయిన్ ఇంటెన్సిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో అలా ఆల్రెడీ హార్ట్ అటాక్ తో బాధపడిన వాళ్ళు కానివ్వండి, లేదంటే స్టంట్స్ వేయించుకున్న వాళ్ళు లేదా బైపాస్ వేయించుకున్న వాళ్ళకి ఎమర్జెన్సీగా పెయిన్ అనేది ఎక్కువ వస్తే ఈ బీపీ టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుంటే అబ్జర్వ్ అయిపోయి ఆ ఎఫెక్ట్ చూపించి మనకి తగ్గే అవకాశం ఉండొచ్చు. బట్ ఈ టాబ్లెట్ అనేది స్పెసిఫికల్ గా ఎవరికైతే లో బీపీ ఉంటుందో వాళ్ళలో వాడకూడదు. దెన్ అదర్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, ఆ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వాడే వాళ్ళలో కూడా అది వాడకూడదు అనమాట. ఒక చిన్న 2-3 కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. సో అవి చూసే డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు ఎవరిలో వాడాలా అనేది. అంతేగాని ప్రతి ఒక్కరూ వేసుకుంటే తగ్గుతుందా అని మనం చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ ఏ రకమైన హార్ట్ పెయిన్ అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్ రాదర్ దాన్ టాబ్లెట్ కంటే. ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకొని తగ్గట్లేదు అనుకోండి, లేట్ అవుతుంది, డిలే అవుతుంది నీ డయాగ్నోసిస్. ఎప్పుడైతే డయాగ్నోసిస్ అనేది డిలే అవుతుందో అప్పుడు మోర్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీథింగ్ చెస్ట్ పెయిన్ తో ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఒకవేళ మీరు వేసుకున్న లైక్ కొందరు ఎకోస్ప్రిన్ వేసుకోమని చెప్తారు, సో అలా వేసుకున్నా మీరు ఇమీడియట్ గా పోయి ఈసీజీ తీయించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మందిలో ఎక్కువగా ఏదైనా విన్నా వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు, అమ్మో నాకు గుండెలో నొప్పి వస్తుంది అది విన్న దగ్గర నుంచి అని చెప్పి చెమటలు పడుతుంటాయి, సడన్ గా పెయిన్ అని కూర్చుండిపోతుంటారు. ఇలా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది కొంతమందిలో. ఇది హార్ట్ అటాక్ రావడానికి సిమ్టమ్స్ అని అనుకోవచ్చు అంటారా? ఇంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో యాంగ్జైటీ, సమ్ పీపుల్ ఆర్ లైక్ ఈజీలీ ప్రోన్ టు యాంగ్జైటీ. సో యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి హైపర్ వెంటిలేషన్ ఉంటుంది, మన బ్లడ్ వెజల్స్ కొంచెం స్పాజం లాగా అయ్యి పెయిన్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీంట్లో ఎక్స్ట్రీమ్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే మోర్ ఎమోషనల్ స్ట్రెస్ కి గురి అయితే డెఫినెట్లీ మన హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దాన్నే సాకోసూబో కార్డియోమయోపతి అంటాం. అది టిపికల్ హార్ట్ అటాక్ లాగానే కూడా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంత హై లెవెల్స్ ఆఫ్ సింపథెటిక్ యాక్టివిటీ, యాంగ్జైటీ, స్ట్రెస్ కు గురైనప్పుడు డెఫినెట్లీ మన బాడీలో ఈ సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, అంటే ఈ మనం డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో ఆల్రెడీ కొంచెం అప్పటికే ఒకవేళ కొలెస్ట్రాల్స్ అనేది కొంచెం ప్లాక్స్ ఇవన్నీ ఏర్పడినప్పుడు అవి సడన్ గా రప్చర్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో సివియర్ ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ సివియర్ యాంగ్జైటీ ఉంటే ఈ సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మన బ్లడ్ క్లాటింగ్ అనేది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి సినారియోస్ లో కూడా ఇది ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్, అంటే ఆల్రెడీ కొంచెం అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రెసిపిటేట్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. లేదా ప్యూర్ ఎమోషనల్ గా కూడా మనకి ఈ కార్డియోమయోపతి అంటే హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వీళ్ళల్లో యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ ఉంటుంది, దాన్ని స్ట్రెస్ కార్డియోమయోపతి అంటాము. అది నిదానంగా కొంచెం వాళ్ళ ఎమోషనల్ స్ట్రెస్ తగ్గిపోయి దెన్ మనం మెడికల్ థెరపీతో ట్రీట్ చేస్తే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ అందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో హై ఎమోషనల్ స్ట్రెస్, హై యాంగ్జైటీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఓకే, ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళలో, వర్కౌట్స్ చేసే వాళ్ళలోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎక్కువ. అంటే తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇవి ఎక్కువ చేయడం వల్లనే హార్ట్ అటాక్ వస్తుంది, మిగతా అంతా వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారని చెప్పి వింటున్నాం ఈ మధ్య. నిజంగా దాని వల్ల అవకాశం ఉంటుందంటారా? ఎక్సెసివ్ జిమ్ వల్ల వస్తాయి అనే దానికంటే ఒక లిమిట్, మన బాడీ అనేది ఏజ్ ని బట్టి ఒక టార్గెట్ హార్ట్ రేట్ ఆర్ మాక్సిమం హార్ట్ రేట్ ఎంత అచీవ్ చెయ్యాలనేది మనకు టార్గెట్ లిమిట్ ఉంటుంది అనమాట ఏజ్ ని బట్టి. సో అంతకు మించి నువ్వు ఓవర్ ఎగ్జర్షన్ చేసి మన హార్ట్ రేట్ అనేది, ఇప్పుడు హార్ట్ రేట్ 180-200కి పెరిగిపోతే ప్రాబ్లం ఏంటంటే
ఇప్పుడు మన హార్ట్ పంపింగ్ అనేది ఇలా కొట్టుకొని ముడుచుకుంటూ తెచ్చుకుంటూ ఉంటుంది ప్రాపర్ గా. హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు నిమిషానికి 200 కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ప్రాపర్ గా ముడుచుకోదు, ఇలా జస్ట్ ఇలా ఫ్లిక్కరింగ్ లాగా ఉంటుంది, పంపింగ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అంటే మన గుండెకి రక్తం సప్లై చేసే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, మన బాడీకి రక్తం సప్లై చేసే బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, బ్రెయిన్ కి సప్లై చేసే బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుంది. తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, బట్ మనకు రిసీవింగ్ మన గుండెకి ఎంతైతే బ్లడ్ ఫ్లో రావాలో సప్లై అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఆల్రెడీ వీళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ప్లాక్స్, కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఉందనుకోండి, అవి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి స్కాడ్ అంటాం, కోసుకుపోయి రక్తనాళాలు ఉంటాయి కదా, స్పాంటేనియస్ కొరనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం, అలా ఈ కోసుకుపోయే అవకాశం ఉంది, క్రాక్స్ వచ్చే అవకాశం, క్రాక్స్ వచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వీళ్ళల్లో హార్ట్ రేట్ అంత విపరీతంగా ఎక్కువ ఉన్నప్పుడు అరిథ్మియాస్ అంటాం, అంటే వెంట్రికులర్ అరిథ్మియాస్, అంటే మనకు నార్మల్ గా ఒక సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆ సైకిల్లో కొట్టుకోవాలి, అలా కాకుండా వేరే చోటు నుంచి సడన్ గా యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోయి సడన్ గా డెత్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్, ఎక్సెసివ్ స్వెట్టింగ్ చేయడం వల్ల, ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్సెసివ్ స్వెట్ వచ్చి మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, సోడియం ఈ క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అవ్వచ్చు, తగ్గడము పెరగడం. పెరిగినప్పుడు ఈ సేమ్ థింగ్ వెరీ హై హార్ట్ రేట్స్ కి పోయే అవకాశం ఉండి చనిపోయే అవకాశం ఉండొచ్చు. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇంత ఇంటెన్సివ్ వర్కౌట్స్ చెయ్యాలి అంటే ప్రాపర్ గైడెడ్ ట్రైనింగ్ అండ్ ప్రీ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ తో విత్ అవైలబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఎక్విప్మెంట్, మనకి ఏఈడిస్ అంటాం, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్, ఇలాంటివి మనకు ఎక్స్టెన్సివ్ వర్కౌట్ చేసే చోట ఉంటే, ఒకవేళ మనకి ఎవరైనా అట్లా కొలాప్స్ అయినప్పుడు ఆ ఏఈడిని మనం అటాచ్ చేస్తే ఇట్ విల్ డిటెక్ట్ ఎనీ అబ్నార్మాలిటీ అండ్ గివ్ షాక్స్ ఆల్సో. సో ఇలాంటివి కంపల్సరీగా పెట్టుకుంటే మంచిది. సో ఇలాంటి కారణాల వల్ల జరిగే అవకాశం ఉండొచ్చు ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసే వల్ల. డెఫినెట్లీ గైడెడ్ ప్రోగ్రామ్స్ చేయాలి, ప్లస్ ప్రీ ఎవాల్యుయేషన్ చెక్ చేయించుకోవాలి. కొందరిలో కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ లో, అలాంటి వాళ్ళల్లో అన్రికగ్నైజ్డ్ ఉన్నప్పుడు ఇలా సడన్ గా జరిగే అవకాశం ఉండొచ్చు. సో డిఫరెంట్ రీజన్స్, హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ రావడం అనేది, సో అది కేర్ఫుల్ గైడెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిది. ఓకే, జనరల్ గా ఇది డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా పరిగెత్తినప్పుడు, ఎక్కువ వర్కౌట్స్ చేసినప్పుడు, ఏదైనా మనం హెవీగా అలాంటి పనులు చేసినప్పుడు వెంటనే వాటర్ తాగకూడదు, తాగితే గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటుంటారు పెద్దవాళ్ళు. నిజంగా అది నిజమా సార్? అలా ఏం లేదండి. సో అదే అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా చేస్తాం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక రికవరీ ఫేజ్ అనేది ఉంటుంది బాడీకి, అంటే మనకి ఆ వేరియేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీ నీడ్ టు టేక్ సమ్ రెస్ట్. మీరు ఆపినప్పుడు స్లోగా మన ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బీపీ కానివ్వండి, హార్ట్ రేట్ కానీ పెరిగిపోతాయి. పెరిగిపోయినది మనం ఎక్సర్సైజ్ స్టాప్ చేసినాక ది హ్యాస్ టు కమ్ టు నార్మల్. ఇఫ్ యూ గివ్ సమ్ 5 minutes ఆఫ్ టైం, యూజువల్